భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నా సామాజిక తెలంగాణ సాధించలేకపోయాం. మేడే స్ఫూర్తితో అసమానతలు తొలగిపోవడానికి కృషి చేయాలి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్ చేశారు. నిన్న ఒక మేడే సందర్భంగా కార్మికుల సభలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొన్ని సంచలన కామెంట్ చేశారు. ఆమె భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నాం కానీ సామాజిక తెలంగాణ తెచ్చుకోలేదని కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ నేరుగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ పాలనను విభేదించేట్టుగా, విమర్శించేట్టుగా ఈమె కామెంట్స్ ఉన్నాయి. నిన్న ఆమె ఏం మాట్లాడారు? నిజంగా సామాజిక తెలంగాణ అంటే పదవుల్లో ప్రాతినిధ్యం ఉండాలి, సంపదలో ప్రాతినిధ్యం ఉండాలి, అధికారంలో ప్రాతినిధ్యం ఉండాలనేది మనకు సామాజిక తెలంగాణ భావం. అయితే సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ మాత్రమే తెచ్చుకున్నామని ఆమె అనడంలో ఆమె మరి ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేశారు, ఎవరిని ఉద్దేశించి చేశారు, నిజానికి గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఈ కామెంట్స్ ఆమె ఎందుకు చేశారనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో కావచ్చు, ఇటు మీడియా సర్కిల్స్లో పెద్ద ఆందోళన, పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆమె ఏమన్నది ఒకసారి చూద్దాం. రైట్, నా ట్విట్టర్లో మాట్లాడింది చూద్దాం. 1 ఎకరం భూమి ఉన్నటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి, అదేవిధంగా 10 ఎకరాల భూమి ఉన్నటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి. మనం రైతు బంధు ఇచ్చుకున్నాం. ఎకరం భూమి ఉన్న మనిషికి సంవత్సర కాలంలో 10,000 ఇస్తే 10 ఎకరాలు ఉన్న ఆయనకు 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఏ భూమి లేకుండా ఒక కార్మికుడిగా పనిచేసినటువంటి వాళ్లకు మనం ఇంకా కూడా ఏమి ఇచ్చుకోవాలి. నా స్వప్నం, నా కళ ఏంటంటే రేపటి తెలంగాణలో నీకు భూమి ఉన్నా లేకున్నా, నువ్వు కార్మికుడివైనా చిరు ఉద్యోగివైనా నిన్ను ప్రభుత్వం అట్లా ఆదుకోవాలి. ఆ దిశగా మన ప్రయాణం జరగాలి. అంటే భౌగోళిక తెలంగాణ మనం తెచ్చుకున్నాం, ఇంకా కూడా సకల జనులకు, సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేటటువంటి సామాజిక తెలంగాణ మనం సాధించుకోలేకపోయినాం. ఆ సాధన దిశగా మన అడుగులు ఉండాలి. దానికి మేడేనే మనకు స్ఫూర్తి కావాలి. చూసినాం కదా, రైతు బంధు ఎకరం ఉన్న రైతుకు రైతు బంధు 10,000 ఇస్తే 10 ఎకరం రైతుకు 1,00,000 రూపాయలు ఇచ్చినాం. కానీ ఏ భూమి లేని వాళ్ళకు, కార్మికులకు, ఇతర వ్యక్తులకు, వ్యాపారులకు మనం 1 రూపాయి కూడా ఇచ్చుకోలేకపోయినాం. భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు. సామాజిక తెలంగాణ కోసం మనం ఇంకా సాధన చేయాల్సిన అవసరం ఉంది. నా స్వప్నం, నా కళ ఏంటంటే ఆమె మాటల్లో ఆమె కొంచెం భిన్న వైఖరి కనిపిస్తూ ఉంది. మళ్ళీ నిజంగా కేసీఆర్ ఫ్యామిలీలో ఒకరుగా ఉన్నటువంటి కవిత మళ్ళీ చేసిన కామెంట్స్ మళ్ళీ ఎవరిని ఉద్దేశించి చేసినామనేది చర్చ జరుగుతూ ఉన్నది. నిజంగా మళ్ళీ ఆమె వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి అనేది చూడాలి, వేచి చూడాలి.